33,000 నుంచి 40,000 పదం మారిపోయింది మిస్సింగ్ అనే దానిలో. అయితే ఒక రిపోర్టర్ అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు నోట్లో పెట్టి అంటున్నాడు. బైరెడ్డి గారు ఏంది ఆయన కథ ఏందంటారా, ఆయన కంచేందంటారా? అరే బైరెడ్డి, నీ నోట్లో మేము పెడతారా? ఓకేనా? అరే నువ్వు ఎవరు అభిమానమే ఒకప్పుడు, నువ్వు ఎవరు ఫేవరెట్ నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఎంతో పిచ్చి, ఎంతో అభిమానం. ఆయన సినిమాలకు ఫ్లెక్సీలు కట్టినోడు నువ్వు, గుర్తుపెట్టుకోలరే. ఎందుకంటే కులగజ్జితో నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయావు, జగన్తో ఉంటున్నావు, ఓకే. కానీ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు లేపావు నువ్వు. ఎవడో విలేకరు అడిగాడని 30,000 ఒకప్పుడు, మళ్ళీ 2,000 మీరే పెంచుతున్నారు, ఇప్పుడు 40,000. ఈ 40,000 మిస్ అయ్యింది, 40,000 మహిళలు మిస్ అయ్యింది మీ గవర్నమెంట్ హయాంలో. వాళ్ళను తీసుకురమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశాడు మీతో, కానీ వదిలేసాం. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది, మర్చిపోయారు. కానీ మళ్ళీ నువ్వు గుర్తు చేసావు కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో మొత్తం వాళ్ళ బయోడేటాలు తీసుకున్నారు కదరా మీరు. అమ్మేశారు, ఏ రాష్ట్రానికి అమ్మారో ఏ దేశానికి అమ్మారో కానీ వాలంటరీ పేరుతో వాళ్ళ ఆధార్ కార్డులు మొత్తం వాళ్ళ బయోడేటా. 5,000 రూపాయలకి పాపం 25,000, 30,000, 50,000, ₹1,00,000 శాలరీ సంపాదించుకోవాల్సిన వాళ్ళ జీవితాన్ని మీ గవర్నమెంట్ ఉన్నంతకాలం సర్వనాశనం చేశారు బైరెడ్డి. డిగ్రీలు చదివినోటికి 5,000 రూపాయలు సరిపోతుంది వాళ్ళ కుటుంబంతో బతకటం. వాలంటీర్ల పేరుతో వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేశారు. ఇప్పుడు చూడు, ఎన్డీఏ కూటమి పరిపాలనలో 50,000, ₹1,00,000, 75,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు వాళ్ళకి, శాలరీస్ అవి. నేను చెప్తున్నా, జనసేన తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున, మీ గవర్నమెంట్ టైంలో 40,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్లాన్ చేయాలి నువ్వు కానీ, నీ జగనన్న కానీ, నీ జగనన్న టీం కానీ. పార్టీ అనదులే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు, కార్యకర్తలు కూడా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే మీ ప్రతి చిన్నదానికి, ప్రతి న్యూసెన్స్, ఏ విషయం లేకపోయినా ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ విషయం మీద ఫైట్ చేయండి. ఏదైనా ప్రజల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అడగండి. అంతేగాని ఇదేంట్రా నువ్వు నోట్లో పెట్టేంట్రా. నువ్వు ఒక పార్టీలో ఉంటున్నావు, ఆయన ఒకప్పుడు ఆయన అభిమానివి, నువ్వు ఆయన దగ్గరుండి ఆయన పట్టుకున్నవాడువే. నీకు చెప్పాలంటే అట్లాంటి నువ్వు అసభ్యంగా మాట్లాడుతురా. ఫ్యాన్స్ గా మేము కూడా నీకన్నా, నువ్వు మాకన్నా గొప్ప ఫ్యాన్స్వి, కానీ మేము ఫ్యాన్స్ గా చెప్తున్నాము, జనసేన నాయకులుగా చెప్తున్నాము. ఇవాళ ఇలా వాగావు బైరెడ్డి, ఈ 40,000 మందిని నువ్వు, నీ జగన్ రెడ్డి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమికి అప్పచెప్పకపోతే ఉంటది బిడ్డ. మేమే చూసుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి కొంచెం అదుపు పెట్టుకుని మాట్లాడండి. పనికిరాని విషయాలు డైవర్ట్ చేయకండి, అర్థమైందా? పనికిరాని మీరు చేసే అన్ని ఏదో పాల్తు రాజకీయాలు. తెల్లారితే న్యూసెన్స్, ఏదన్నా విషయం మీద కొట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు ఏనాడో ఒక బటన్ సిస్టమ్ తప్ప ఎక్కడన్నా వర్కులు చేశారా? ప్రాజెక్టు కట్టారా? ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టారా మీరు? లేదు. ఏది 3 రాజధానులు అన్నావు, అయిందా? కట్టారా? 3 రాజధానులు కట్టారా? లేదు, పోయింది 3 రాజధానులు. ఇప్పుడు ఏంటి అదే మా విజన్ అన్నావు. ఎందుకు నువ్వు ఇది బంగారంలా? అదే నువ్వు సంతకం పెట్టావు, మాట తిప్పను మడమ తిప్పను. ఎందుకు సంతకం పెట్టాడు మీ వాడు? సంతకం పెట్టి మాట తిప్పినట్టే కదా. ఎవరైనా ప్రైవేట్ గా అమ్ముకుంటారు, అట్లాంటిది మీరు ఓన్ గా అమ్మి కొన్ని వేల మందిని చావదేంగారా మీ కల్తీ లిక్కర్తో. బైరెడ్డి ఇవన్నీ వదిలే కానీ చెప్పుకుంటూ పోవాలంటే చాలా చరిత్రలు ఉంటాయి. ముందు ఆ 40,000 మంది మహిళలు ఏ దేశంలో ఉన్నారో, ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని ఎన్డీఏ గవర్నమెంట్ కి అప్పచెప్పాల్సిన బాధ్యత నువ్వు, నీ జగనన్న తీసుకోవాలి. ఓకేనా? రైట్.